మాట్లాడి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? అయితే ఒక విజువల్ ప్లే అవుతుంది, మీరు అందరు చూడండి. ఇది గ్లోబల్ సమ్మిట్ లో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అంటే మన మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రికల్ కార్ తయారు చేశారు. ఆ కార్ని ఇప్పుడు సీఎం ఆవిష్కరించి సీఎం స్వయంగా డ్రైవ్ చేశారు. ఇది బహుశా హైదరాబాద్ లో తయారు చేశారనుకుంటా. సీఎం ఆవిష్కరించి సీఎం స్వయంగా కారు నడిపారు. ఎలక్ట్రికల్ కారు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అనుబంధ కంపెనీ. బట్టి విక్రమార్కను కూర్చోబెట్టుకుని స్వయంగా రేవంత్ రెడ్డి డ్రైవ్ చేశారు. ఎలక్ట్రా గ్రీన్ టెక్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా హైదరాబాద్ లో బహుశా పెట్టుబడులు పెడుతున్నాయి అనుకుంటా. అప్పుడు ఏం మాట్లాడినాడో చెప్పండి సార్. భరత్ గారు ఇంజనీరింగ్ వర్క్స్ గురించి, మెగా కృష్ణారెడ్డి గురించి రేవంత్ రెడ్డి పీసీ అందరూ అంతే. ఇప్పుడు అదాని గురించి అదాని దగ్గర 100 కోట్లు మెగా వాళ్ళు ఏ రంగంలో రాణించగలరు, వాళ్ళకి అన్ని విద్యలు ఉన్నాయి. స్టాల్కి వెళ్ళి అడిగాను నేను, ఇది మన కాళేశ్వరం లాగా ఇట్లా ఏమైనా కూలిపోదు కదా అని అడిగాను. అప్పుడే స్టాల్కి వెళ్ళాను నేను. మెగా వాళ్ళ స్టాల్ పెట్టారు. మెగా వాళ్ళ స్టాల్ పెడితే అని అడిగాను. అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఏదో రాకెట్స్ వెంచర్స్ అన్ని పెట్టారు. ఇవి మన కాళేశ్వరంలో కూలిపోవు కదా ఇవన్నాను. మెగా కంపెనీ కదా కాళేశ్వరం అది మొత్తం మెజారిటీ మెగా గానీ ఆ ప్యాకేజ్ ఎల్ఎన్టీ. ఏదైనా అంటే ఒక రకంగా టెక్నికల్ ప్రజలలో కొద్ది ఒక రకమైన అపోహ ఉంది కదా, అపోహ దూరం చేయడానికి. రైట్. క్రాంతి గారు ఏదో చెప్పాలనుకుంటారు, అడిగారు. నేను చెప్తాను ఇక క్రాంతి అన్న సారే 9:30 కాదు. రాకేష్ రైజింగ్ సమ్మిట్ పోయి మంచి రైజింగ్ లో ఉన్నాడు. ప్రజల కోసం దూడే. నేను ఏం చెప్పినో బీజేపీలో గనక ఏదైనా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తే రేపు నెక్స్ట్ అధికారం మీకు వచ్చే అవకాశం ఉంది. మీరు కొద్దిగా పార్టీ పరంగా ఏదైనా చెయ్యండి, కార్యకర్తలను ఎంకరేజ్ చేయండి. ఇవాళ చూడండి, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి క్యాండిడేట్స్ లేరండి. మా ప్రాంతాల్లో మేము అబ్జర్వ్ చేస్తే చాలా బాధాకరం. బీజేపీలో వాళ్ళకి కావాల్సింది ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్. కార్యకర్తలు ఉంటేనే పోతుంది. నాయకులకేం బట్టలు లేదండి, కానీ కర్తలు పాపం బీజేపీ కర్తలు బాగుపడరు. వాళ్ళ గురించి ఆలోచన కూడా లేదు బీజేపీ నాయకులకి. పిచ్చెత్తుకునే పరిస్థితులలో వాళ్ళు చద్దు కట్టుకొని వచ్చి వీళ్ళకి ప్రచారం చేయాలి, వీళ్ళేమో అంతే, వాళ్ళు పట్టించుకోరు అంతే. దానికి సిగ్గుపడుతున్నామండి, దానికి మేము అవమానపరంగా పిలుస్తున్నాం. నేను ఆల్రెడీ పార్టీ వేదికల మీద చెప్తున్నా. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి చాలా చెమట చుక్కలతో కన్నీటి చుక్కలతో పదవులు అనుభవిస్తున్నా. నేను మీకు చెప్పలేను, ప్రతి చోట మీతో నెట్ట మాట్లాడుతున్నది అంటే ఇంటర్నల్ మ్యాటర్స్ కాబట్టి. జనరల్ గా మా పార్టీలో కూడా అంత కొద్ది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారండి. అంటే చేతి వృత్తులు, కుల వృత్తులు అని ఉంటారు. ఫైనాన్స్ లో బాగుండరు. రాకేష్ గారు, ఎక్కడెక్కడ బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయినారు, ఎక్కడెక్కడ ఓడిపోయినారని ఒక స్టడీ చేసేసి అక్కడ